ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్‌కి మెయిన్‌గా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అంటే వాళ్ళు అకాడమిక్స్ మీద కాన్సంట్రేట్ ఆ! చేయాలి. ఎందుకంటే వాళ్ళు న్యూ టు ది సిస్టమ్ గాబట్టి. అండ్ సెకండ్ ఇయర్ నుంచి చెప్పేదేంటంటే సర్టిఫికేషన్ కోర్సెస్ మీద కాన్సంట్రేట్ చేయండి. వీలైతే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా కాన్సంట్రేట్ చేయండి అని చెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇంటర్న్‌షిప్స్‌ని సెర్చ్ చేస్తూ ఉండండి. అట్‌లీస్ట్ థర్డ్ ఇయర్ నుంచైనా ఇంటర్న్‌షిప్స్ చేయడానికి ట్రై చేయండి అని చెప్తూ ఉంటారు. సో, ఇన్ థాట్ నోట్ ప్రపోర్షన్ ఎలా ఉండాలి? అకాడమిక్స్ వైస్‌గా ఎలా కాన్సంట్రేట్ చేయాలి? హ్యాకథాన్స్‌కి ఎలా కాన్సంట్రేట్ చేయాలి? ఇంటర్న్‌షిప్స్‌కి ఎలా కాన్సంట్రేట్ చేయాలి? సర్టిఫికేషన్స్ అండ్ క్రెడెన్షియల్స్‌కి ఎలా కాన్సంట్రేట్ చేయాలి? వేటిని ఏ ప్రపోర్షన్స్‌లో మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే వాట్స్ యూర్ ఆన్సర్? ఇప్పుడు మీరు చెప్పినట్టు హ్యాకథాన్ సర్టిఫికేషన్స్ దీస్ ఆర్ ఆల్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి సీజీపీఏ 9.5 ఉన్నా, నెక్స్ట్ ఇంకొకడికి సీజీపీఏ 9 ఉన్నా, కానీ ఈ 9 సీజీపీఏ వాడు మొత్తం కోడింగ్‌లోనే ఇంట్రెస్ట్‌ని పెట్టుకొని కోడింగ్‌లోన హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేసి సర్టిఫికేషన్స్ చేశాడు. 9.5 సీజీపీఏ అన్ని మొత్తం కోర్స్ సిలబస్ మొత్తం దాని మీద కూర్చున్నాడు. కంపెనీస్ ఎప్పుడు మీకు ఈ 9.0 సీజీపీఏ వాడి దగ్గరే ఎళ్తారు. ఎందుకంటే అంటే మీకు నార్మల్ ఈ చెప్పేది ఎనఫ్ అవ్వదు. You have to learn more about the world. You have to learn something on your own, because that learning on your own, that shows that you are interested, that you are invested and interested in every field, and you want to focus on this one particular field. Because when you go to hackathons, you will be given a real life application problem. ఈ రియల్ లైఫ్ అప్లికేషన్ ప్రాబ్లమ్ నుంచి మీరు ఇంకా మీ టీం మొత్తం అంటే ఒక ఫస్ట్ పీపీటీ లాంటిది ఒక జనరేట్ చేయాలి. ఈ పీపీటీలోను మీ సొల్యూషన్ ఆ ప్రాబ్లమ్ డిస్క్రైబ్ చేస్తూ మీరే ఆ ప్రాబ్లమ్ ఎలా ట్యాకిల్ చేస్తారో అవన్నీ వస్తుంది దీంట్లో మీ హ్యాకథాన్‌లో. సో దీని నుంచి మీకు రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ దగ్గర అక్కడ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సర్టిఫికేషన్స్ దగ్గర వస్తే మీకు కోర్సెస్ నేర్పిస్తున్నప్పుడు ఆ కోర్సెస్‌లోనే మీకు చాలా థింగ్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు కోర్సెస్ మాత్రం కాకుండా యూట్యూబ్‌లో కూడా చాలా మెటీరియల్ ఉంది. యూట్యూబ్‌లో చాలా అంటే చాలా అంటే మీకు చాలా ఓపెన్‌గా ఉండాలంటే యూట్యూబే అది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు సర్టిఫికేషన్స్ దగ్గరొస్తే సర్టిఫికేషన్స్ ఆర్ proof on paper that you have done this. So these proof will also play a huge role. And this proof is not only enough. You need to show something that will back this up. That is your project. ఈ మీ ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఏదైనా అవ్వని చిన్న ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఎనీథింగ్ డజంట్ మ్యాటర్ బట్ వెన్ యూ షో దట్ యూ హ్యావ్ డన్ అ ప్రాజెక్ట్ that itself is a big impact on your portfolio, on your career, on your LinkedIn. So that will show that you're not just a person who is good at academics, but you're also a person who is excels at everything else. Participating in technical skills is important. Participating in technical events is important. But at the same time, participating in non-technical events is also important. For example, when you go to any gaming event, మీకు అక్కడ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ చాలా అవుతుంది. ఎందుకంటే గేమ్స్‌లో మీకు సడెన్‌గా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వెంటనే ఎళ్ళాలి. అంటే అక్కడ మీ రిఫ్లెక్స్, మీ బ్యాక్ థింకింగ్ అవన్నీ మీకు అక్కడ ట్రైన్ అవుతుంది. అక్కడ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ డిబేట్స్ లాంటివి ఉంటాయి. మీకు డిబేట్స్‌లో అంటే ఆపోజిషన్‌ని మీ టీమ్‌లో లేకపోతే మీ ఐడియాని వాళ్ళని కన్విన్స్ చేయాలి. అక్కడ మీ నెగోషియేషన్ స్కిల్స్, మీ లీడర్‌షిప్ స్కిల్స్ ఇవన్నీ అక్కడ ఓపెన్ అవుతాయి. లేకపోతే ఇప్పుడు ఏమైనా మనకి రీడింగ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. అంటే వీటిలో టైపింగ్ టెస్ట్‌లో ఏమవుతుంది మీ మసిల్ మెమరీ టెస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ రాండమ్‌గా వచ్చింది. ఆ వర్డ్ మీరు ఎంత తొందరగా టైప్ చేస్తున్నారు. అది అక్కడ మీ మసిల్ మెమరీ అక్కడ ట్రైన్ అవుతుంది. సో ఈ నాన్ టెక్నికల్ ఈవెంట్స్‌లో కూడా మీకు చాలా అంటే పర్సనల్ బెనిఫిట్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ మీకు అక్కడే ఇంప్రూవ్ అవుతాయి. సో వైల్ యూ ఆర్ ఫోకస్డ్ ఆన్ అకాడమిక్స్ కీప్ ద సేమ్ ప్రపోర్షన్ 50-50గా పెట్టుకొని 50 ఇన్ యువర్ కోర్స్ సిలబస్, కోర్స్ అకాడమిక్స్, and 15 others technical, non-technical, soft skills and all.